గడపాలని భావించాడు. కానీ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్లోనే ఆమె మృతి చెందడం తోటి వారందరినీ కలిచివేసింది. రాజస్థాన్లోని కోటాకు చెందిన దేవేంద్ర సందల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో పనిచేస్తున్నారు. భార్య దీపిక గృహిణి. కొంతకాలంగా ఆమె హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వారికి సంతానం లేకపోవడంతో భార్య బాగోగులు చూసుకోవాలని భావించిన దేవేంద్ర 3 ఏళ్ల ముందుగానే తన ఉద్యోగానికి రిజైన్ చేశారు. రిటైర్మెంట్ ఫంక్షన్ ను ఆఫీస్లోనే నిర్వహించారు. ఆ కార్యక్రమానికి భార్య దీపికను కూడా తీసుకెళ్లారు. దేవేంద్ర దంపతులను కుర్చీలో కూర్చోబెట్టిన ఉద్యోగులు వారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. ఒక్కొక్కరిగా ఫోటోలు దిగుతున్నారు. ఇలా సరదాగా సాగుతుండగానే దీపిక కుర్చీలో ఒక్కసారిగా వెనక్కి పడిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో దేవేంద్రతో పాటు వారి సన్నిహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది.